రాష్ట్రంలో గత ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండకడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే కురుగొల్ల రామకృష్ణ. గత ప్రభుత్వంలో పేదల వైద్యానికి ఒక్క రూపాయి కూడా అందలేదని విమర్శించిన ఆయన ప్రస్తుతం పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాపూరు, సైదాపురం, కలువై మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 22,80,000 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే గత 2 రోజుల్లో వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో కలిపి 51,80,000 రూపాయల సాయం అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా తీసుకుంటున్నాడు. అభివృద్ధిలో అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులున్నా కానీ ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చెరువులన్నీ కూడా రిపేర్ చేశాం కాబట్టి అన్ని చెరువుల్లో ఈరోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రైతులు కూడా సంతోషంగా 2 పంటలు పెట్టుకునే విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి గత ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ 3 మండలాలకి సైదాపురం, రాపూరు, కలవాయి 3 మండలాలకి 24 మంది 22,80,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి రోడ్లు కూడా ఇచ్చాం. టోటల్గా 51,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా 200 ఫైళ్ళు మన సీఎం రిలీఫ్ ఫండ్కి రెడీగా ఉన్నాయి, పెట్టున్నాం. అవి కూడా అంచెలంచెలుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి నెల 50 ఇస్తూ ఉన్నారు. అందరికి కూడా తెచ్చిస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటారో వాళ్ళందరికీ కూడా తెచ్చి అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎవరు ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా రాపూర్ చెరువుకి ఇన్ని సంవత్సరాలుగా ఎవరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏం పెట్టిన దాఖలాలు కూడా లేవు. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యి రాపూర్ చెరువును కూడా ఫుల్ చేసి తద్వారా ఏ చెరువులు పోతాయో వాటన్నిటికి కూడా నిలుస్తున్నాం. అదేవిధంగా ఆల్తూర్పాడు రిజర్వాయర్ 670 కోట్లతో శాంక్షన్ అయింది, జీవో ఇచ్చారు. త్వరలోనే టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు ఇస్తున్నారో ఒకసారి గమనించాలి. గత జగన్మోహన్ రెడ్డి ఎక్కడా 10 రూపాయల రోడ్డు వేయలా, ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టులు చేయలా, ఏవి చేయకనే అప్పులు పెట్టిపోయాడు మహానుభావుడు. అన్ని బ్యాంకుల్లో డ్రా చేసుకొని శుద్ధంగా మూట కట్టుకొని ఇంటికి పోయాడు. అలాంటి వాళ్ళు ఉంటే ఇలా ఉంటారు. ఎక్కడ కూడా పరిశ్రమలు రావడం కానీ పరిశ్రమలు వచ్చేటి కూడా భయపడి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి తట్టుకోలేక. ఇప్పుడు కూడా పరిశ్రమలు రమ్మంటుంటే మళ్ళా ఏమైనా వస్తాడేమో, మన పరిస్థితి ఏంటని చెప్పని వాళ్ళు 100 గ్యారెంటీలు అడుగుతూ ఉన్నారు. అంటే మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో, 1 సంవత్సరం చెడు పరిపాలన, ఒక 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను అన్నాడు. ఆ బటన్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కుతున్నాడు. బటన్ నొక్కుతూ అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఒక బటన్ నొక్కడే కాదు, ఆ బటన్ కూడా ఆటోమేటిక్గా అందరికీ వస్తూ ఉన్నాయి. ఇంతకన్నా గతంలో ఒకరిగా ఇచ్చేవారు, ఇది తల్లికి వందనం. ఈరోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పడతా ఉంది. జగన్మోహన్ ఇచ్చింది ఒక్కడికే, అంటే ఆ తల్లి 3 బిడ్డలు కట్టి ఒక బిడ్డకిచ్చి 2 బిడ్డలు లేకుండా కూడా ఎగ్గొట్టాడు. దానిలో కూడా పాపాలే. ఇంకా చెప్పాలంటే నిత్యంగా 5 రూపాయలకి అన్నం పెడుతుంటే కడుపుండా పేదవాళ్ళకి అది ఓర్చుకోలేక దాన్ని కూడా క్యాన్సిల్ చేశాడు. అది ముఖ్యమంత్రి నీతి. ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని దగ్గరలో 269 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడు కూడా 5 రూపాయలకి అన్నం తినే విధంగా ఏర్పాటు చేశాం. నిన్న కూడా ఆయన బర్త్డేకి అన్ని దగ్గర ఫ్రీగా పెట్టాం 3 పూట్ల. అది
చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఆయన ఆలోచన. జగన్మోహన్ రెడ్డి 5 రూపాయల అన్నాన్ని కూడా క్యాన్సిల్ చేశాడంటే అతను ఎంత పాపిస్టోడో దాన్ని బట్టి అర్థం అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాను.